అన్ని రంగాలతో పోలిస్తే సాఫ్ట్వేర్ రంగం ఫాస్ట్గా అభివృద్ధి చెందుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాకతో రేస్లో ముందుకు దూసుకుపోతోంది. ఏఐతో వచ్చిన ప్రతి ట్రెండ్ను ఓన్ చేసుకుంటున్నారు నేటి తరం. దీంతో వారికి తెలియకుండానే రిస్క్లో పడుతున్నారు. జాగ్రత్తలు పాటించాలని సూచిస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. సోషల్ మీడియాలో ఏఐ ఫోటోస్ వైరల్గా మారుతున్నాయి. ఫోటోస్ ఏఐ టూల్స్కి ఇస్తే ప్రాంప్ట్కు అనుకూలంగా డిజైన్ చేసి అందిస్తుంది. ఇలా తయారు చేసిన ఫోటోస్ను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ఎక్స్లో వ్యక్తిగత, ఫ్యామిలీ ఫోటోస్ కనిపిస్తున్నాయి. అయితే ఈ ఫోటోలను సేకరించి ఆన్లైన్లో విక్రయిస్తున్నారు. ఫోటోస్ ఏఐలో అప్లోడ్ చేయడం ప్రమాదమని హెచ్చరిస్తున్నారు టెక్ నిపుణులు. ప్రజల ప్రైవసీకి భంగం కలిగే ప్రమాదం ఉందంటున్నారు ఎక్స్పర్ట్స్. ఫ్యూచర్లో మీ ఫోటోలను ఉపయోగించి వివరాలు సేకరించే అవకాశం ఉందన్నారు. గతంలో న్యూస్ సైట్స్ పబ్లిక్ రికార్డుల నుంచి అనుమతి లేకుండా 3 బిలియన్ల ఫోటోలను దొంగిలించారు. వీటిని డార్క్ వెబ్, ప్రైవేట్ కంపెనీలకు విక్రయిస్తున్నారని తెలిపారు ఐటీ నిపుణులు. మనం ఫొటోస్ ఎవరికైతే మనం ఎక్కడైతే అప్లోడ్ చేస్తున్నామో ఆ డేటాబేస్, ఇన్ కేస్ ఆ డేటాబేస్ నుంచి కూడా బ్రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి మన ఫొటోస్. సో అది ఇల్లీగల్గా యూజ్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఈ ఫొటోస్ కనుక పబ్లిక్లోకి వెళ్తే దే కెన్ మిస్యూజ్ ఎనీథింగ్, లైక్ డీప్ ఫేక్ ఏఐస్ కావచ్చు, లేదంటే ఫేస్ మార్ఫింగ్ కావచ్చు, లేదంటే ఇంకా ఏవైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి కూడా యూజ్ చేసే ఛాన్సెస్ చాలా ఉన్నాయి మనకైతే. ఈ ఏఐ యూజర్స్ కూడా ట్రెండ్కు తగ్గట్టు మారుతున్నారు. ప్రొఫెషనల్ ప్రో ఎడిటర్స్తో పని లేకుండా ఉచితంగా రావడంతో ఆన్లైన్లో ఫోటో ఎడిట్కు పర్మిషన్స్ ఇస్తున్నారు ప్రజలు. కానీ అలా అనుమతి ఇవ్వవద్దని సూచిస్తున్నారు ఐటీ ఎక్స్పర్ట్స్. ఫస్ట్ థింగ్ అంటే అందులో మెన్షన్ చేస్తారు మన ఫొటోస్ దేనికోసం యూజ్ చేస్తున్నాం, మన ఇన్ఫర్మేషన్ దేనికోసం యూజ్ చేస్తున్నాడని మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. కానీ మనం అది చదవకుండా డైరెక్ట్గా మనం అలవ్ కొడతాం. దాంతోపాటు కొన్ని పర్మిషన్స్ తీసుకుంటుంది, లైక్ కెమెరా యాక్సెస్ అని, లొకేషన్ యాక్సెస్ అని, గ్యాలరీ యాక్సెస్ అని, ఇలా చాలా యాక్సెస్ తీసుకుంటుంది. యాక్చువల్గా అప్లికేషన్కి అంత అవసరం లేదు, కానీ అది యాక్సెస్ తీసుకుంటుంది, మనం ఇస్తున్నాం. ఇక్కడ మిస్టేక్ ఎవరిది అంటే ఫస్ట్ థింగ్ మనది. ఎందుకంటే మనం యాక్సెస్ ఇస్తేనే వాళ్ళకి యాక్సెస్ వెళ్తుంది అక్కడ ఫస్ట్ థింగ్. సో ఎప్పుడైనా సరే ఎంతవరకు యాక్సెస్ కావాలో, ఎన్ని పర్మిషన్స్ ఇవ్వాలో అంతే మాత్రమే ఇవ్వండి. సైబర్ మోసాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు టెక్ నిపుణులు.